ఎన్నిసార్లు వచ్చా తిరుమల? మేము ఇప్పుడు వరకు తిరుమల చాలా సార్లు వచ్చాము. ఒక 10 times 15 times అలా వచ్చాము. ఎన్నిసార్లు వచ్చా ఉంటాం మరి? తిరుమల ఎప్పుడైనా తేలాలు వచ్చినాయా? తిరుమలలో తేడాలంటే అండి లాస్ట్ 5 years లో మనకి అన్నదానం ఒక విషయం మీద తేడా వచ్చింది, లడ్డు విషయం మీద తేడా వచ్చిందండి. అంటే లాస్ట్ 5 years లో మనం లడ్డు తీసుకున్నట్టే కనుక బాగా డ్రై అయిపోయి గట్టిగా ఉండి లడ్డు స్టాక్ మనం ఇంటికి తీసుకెళ్లిన తర్వాత 2-3 రోజులు స్టాక్ ఉంచుకోలేని పరిస్థితిలో ఉండేది. కానీ ఇప్పుడు అది ఆ విధంగా లేదు. ఇవాళ నేను వచ్చి దర్శనం చేసుకుని లడ్డు తీసుకుంటే చాలా ఫ్రెష్ గా ఉంది. కానీ ఇప్పుడు లడ్డు ప్రసాదం మీద, ఆ నెయ్యి మీద కొన్ని చర్చలు జరుగుతున్నాయి మన రాష్ట్రంలోనూ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య. దాన్ని అలా జరగడం వల్ల చాలా మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయి. కల్తీ విషయంలో మనోభావాలు దెబ్బతిన్నాయి. కల్తీ విషయాలు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఏమైందండి, ఇప్పుడు నేనే ఉన్నాను, 10 లడ్డులు తీసుకునేవాడిని, ఇవాళ 4 లడ్డులు తీసుకుంటున్నాను. ఎదుటోటి పెట్టాలని కూడా అనిపించట్లేదు. ఇప్పుడు భయం పోలేదంటారా? అంటే ఇప్పుడు నందిని నెయ్యి అని ఇప్పుడు నెయ్యి కూడా మార్చారు ప్రభుత్వం కూడా, దీనికి సంబంధించిన చర్యలన్నీ కూడా తీసుకుంటామని చెప్పారు. అదే కదా, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, దాని గురించి దృష్టి పెట్టి అసలు ఇక్కడ ఏమి జరుగుతుంది. ఎదవరికి బ్రేక్ దర్శనాలు కూడా విడిగా ఇచ్చేసారు. ఇక్కడ బ్రేక్ దర్శనాలు విడిగా ఇచ్చేసారు. టైం స్లాట్లకి 8 గంటలు 12 గంటలు పెట్టిన సమయాలు ఉన్నాయి, కానీ వాళ్ళు 4 గంటలకే టైం స్లాట్ దర్శనాలు అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి నిదానంగా ఒక్కోదాన్ని గత ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దుకుంటూ వస్తున్నారు. ఆ సరిదిద్దుకునే విషయాల్లో ఎక్కి 4 నెలలే అవుతుంది కాబట్టి 4 నెలల్లో ఆయన చాలా కొద్దిగా మంచి పనులు అనేది చేశారు. ప్రసాదం విషయంలో కానివ్వండి, ఇవాళ అన్నదానం విషయంలోనే కానివ్వండి, రేపు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకి ఇప్పటి నుంచే లైటింగ్ బందోబస్తులు చేయటము, సెక్యూరిటీలు అరవైలు పెంచడము, టైం స్లాట్ లో కూడా ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా దర్శనాలు కల్పించడము, అనేక మంది సిబ్బందులు కలిసి చాలా పద్ధతిగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా చేస్తున్నారు. సామాన్య భక్తులకే పెద్ద పీఠం వేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో మొత్తానికి తిరుమల మార్పు వచ్చింది, చాలా మార్పు వచ్చింది. అన్నప్రసాదం ఎలా ఉంది? అన్నప్రసాదం చాలా బాగుంది. శ్రీవారి లడ్డు కల్తీ విషయం తెలిసినప్పుడు ఎలా బాధపడ్డాను? శ్రీవారి లడ్డు కల్తీ విషయంలో అంటే ఇక కల్తీ సంగతే బయట నూనెలు కల్తీ చేస్తున్నారు. ఎందుకంటే శనగ నూనె అవి కల్తీ చేస్తున్నట్టు జనాలు కల్తీ చేసి పెడితే అది ఒక ఇది కాబట్టి అనుకోవచ్చు. దేవుడికి కల్తీ చేసి పెట్టినందువల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయింది. అది ఆయన ఇది ఇంకా తెలుసుకోలేకపోతే పక్క మాకేం తెలియదు అంటున్నారు, మేమేం చేయలేదని చెబుతున్నారు. మరి 5 ఏళ్ళలో చైర్మన్లు ఎక్కింది వాళ్ళే, బ్రేక్ దర్శనాలు కల్పించింది వాళ్ళే. మన రోజా గారు చూడండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానివ్వండి, ఎన్నిసార్లు దర్శనాలకు వచ్చారు. ఎంతమంది కలిసి మాకేం తెలియదు, మనం చాలా బాగా చేసిన తిరుమల అంటున్నారు. ఇప్పుడు తిరుమలలో పట్టించుకునే వాళ్ళు ప్రతి ఒక్కటే పట్టించుకోవాలి. మెయిన్ ఏంటిది, తిరుమల అంటేనే సామాన్య భక్తుడు గుర్తొచ్చేదే లడ్డు ప్రసాదం. నేను తిరుమల వెళ్తున్నానంటే ఏం చేయాలి, అరే నాకు లడ్డు తీసుకురా అని మా ఫ్రెండ్స్ అంటారు. సామాన్య భక్తుడు వచ్చేదే లడ్డు ప్రసాదం. సరే, ఆ లడ్డు ప్రసాదాన్ని పట్టించుకోలేదు అన్నప్పుడు దానికి కావాల్సిన సరుకులు అవన్నీ ఎలా సమకూర్చారు, రాష్ట్ర ప్రభుత్వం ఎలా సమకూర్చింది, అవన్నీ జనాలకేదో వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి బుటకప్పు మాటలు చెప్తున్నారు. కానీ అసలైన విషయాలు అనేది అవి కాదు. కల్తీ అనేది జరిగింది. దాన్ని ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు దేవుడి వల్ల ఆయన ఇక్కడ అలిపిరిలో యాక్సిడెంట్ అయినా కానీ బతికారు. ఆ రోజులో ఆయనకి వెంకటేశ్వర స్వామి మీద ఎంతో ప్రీతికరం. దాని గురించి ఆయన దృష్టి పెట్టి తిరుమలలో ప్రతి ఒక్కటి ప్రక్షాళన దిశగా చెడ్డ పనులు లేకోకుండా అన్ని మంచిగా చేయడానికి, పరిశుభ్రంగా చేయడానికి ఒక టీం ని అలాట్ చేసి ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నిస్తున్నారు.